ఇట్లా ఈ ఎన్నిట్లో పాటు నాకన్నిటికంటే బాగా గొప్పగా అనిపించేది, ఈయన శిష్యుల్లో చాలామంది తర్వాత కాలంలో నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తీసి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. వాళ్ళలో మనం ముఖ్యంగా మాట్లాడితే ఆస్కార్ గ్రహీత. అంటే ఆయనకొచ్చిందా రాలేదని కాకపోయినా ఆయన సినిమాకొచ్చింది. 'ట్రిపుల్ ఆర్'తోని ఆస్కార్ వేదిక మీద ఎక్కిన రాజమౌళి గారు ఈయన శిష్యుడే. ఆయన 'స్టూడెంట్ నంబర్ వన్' సినిమాకి మొట్టమొదటిసారిగా సహాయ దర్శకత్వం అంటే ఒక ప్రెజెంటరు ఈయన దర్శకత్వంలో ఈయన దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన సినిమా చేశారు. అలాగా ఏ కోదండరామిరెడ్డి గారితోని, బి గోపాల్ గారితోని, మన వైవిఎస్ చౌదరి గారితోని ఇలాగ చాలామంది ప్రముఖ దర్శకులతోని రాఘవేంద్ర గారికి అనుబంధం ఉండింది. వీళ్ళే కాకుండా ఇంకా అనేక మంది ఆయన దగ్గర నుంచి వచ్చారు. ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళలోని ఇప్పుడు తేజ సజ్జ కూడా చాలా చిన్న చిన్న సినిమాల నుంచి ఇక్కడ దాకా రావడానికి కారణం వన్ ఆఫ్ ది రీజన్ ఆయన సినిమాల్లో చిన్న బాలనటుగా చేశారు. కానీ 'పెళ్లి సందడి' అనే ఒక సినిమాకి ఆయనకి కొరియోగ్రాఫర్‌గా కూడా అవార్డు వచ్చింది. అంటే ఒక ఒక పెద్ద దిగ్దర్శకుడు 100 సినిమాలకు పైగా తీసిన దర్శకుడికి కొరియోగ్రాఫర్‌గా అవార్డు రావటం అంటే ఎంత టాలెంట్ ఉండింది. ఆయన ఏ రేంజ్ వర్క్ చేసుంటాడు. అంటే దాని మీద ఎంత నాలెడ్జ్ ఉండుంటది. మీకు ముఖ్యంగా గుర్తుంటే ఇప్పటికి కూడా 'పెళ్లి సందడి' పాటలు చూస్తే చాలా ఫ్రెష్‌గా లవ్లీ మేకింగ్‌తోనే ఉంటాయి. కెమెరా వర్క్, బెస్ట్ కెమెరా వర్క్ అన్నీ కూడా ఆయన సినిమాల్లో మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే రాఘవేంద్ర గారి గురించి ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు.